హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ రోజు మనం యూఎస్ టారిఫ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. యూఎస్ నుంచి మనకు ఇప్పుడు ఒక పెద్ద షాక్ అయితే వచ్చి అదేంటంటే ఏప్రిల్ 3 అంటే ఈ రోజు యూఎస్ ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే అన్ని దేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ మీద 10% నుంచి 50% వరకు ఎక్స్ట్రా టారిఫ్స్ అయితే వేసే ఆలోచనలో ఉన్నాడట. అలాగే బేస్ డ్యూటీ వచ్చేసి 10% అన్నది ఏప్రిల్ 5 నుండి అప్లై అవుతుంది. భారత్ పై ప్రత్యేకంగా విధించిన 27% ఎక్స్ట్రా టారిఫ్స్ మాత్రం ఏప్రిల్ 9 నుండి అప్లై అవుతుందట. మరి ఈ టారిఫ్స్ మీద మన భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో చూద్దాం. మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య శాఖ ఆల్రెడీ అలర్ట్ గా అయితే ఉంది. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ తో కలిసి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుంది. ఈ టారిఫ్స్ తో ఇండస్ట్రీస్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఏవైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అనే యాంగిల్స్ అన్ని కూడా కన్సిడర్ అయితే చేస్తుంది. ఇది ఇలాగుంటే ఫిబ్రవరిలో మోడీ గారు అలాగే ట్రంప్ కలిసి ఒక ప్లాన్ అనౌన్స్ అయితే చేశారు. దాని పేరు వచ్చేసి మిషన్ 500. 2030 లోపు ఇండియా యుఎస్ఏ బైలేటరల్ ట్రేడ్, రెండు దేశాల మధ్య వాణిజ్యం $500 బిలియన్ కి తీసుకెళ్లాలని గోల్ తో అవి రెండు కూడా అగ్రిమెంట్ అయితే చేశాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో రెండు దేశాలు ఒక బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద డిస్కషన్ స్టార్ట్ చేశాయి. దాన్ని మనం ద్వైపాక్షిక ఒప్పందం అని అంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మన స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ బేస్డ్ కంపెనీస్ మీద అయితే ఉంటుంది. అందులోనూ ఫార్మా, ఆటో పార్ట్స్, టెక్స్టైల్ లాంటి కంపెనీస్ మార్జిన్స్ మీద ప్రెజర్ అయితే ఉంటుంది. టారిఫ్స్ వల్ల కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్స్ తగ్గొచ్చు. ఇక షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో మనకు వొలటాలిటీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇన్వెస్టర్స్ కి సెంటిమెంట్ అయితే మనకు నెగిటివ్ గా ఉండొచ్చు. ఇక రూపీ డిప్రిషియేషన్ అవ్వచ్చు. ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రాల్ చేస్తే ప్రెజర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మార్కెట్ అనేది ఇంకా పడే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది మనకు జనరల్ గా డిఫెన్సివ్ సెక్టర్ అండి. ఇది డైలీ యూజ్ ప్రొడక్ట్స్ కాబట్టి డిమాండ్ స్టేబుల్ గా అయితే ఉంటుంది. అలాగే లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా ఇండియన్ మార్కెట్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో సేఫ్ బెట్స్ లాగా మనకు బిహేవ్ అవుతాయి. అలాగే గ్లోబల్ టెక్ డిమాండ్ స్టేబుల్ గా ఉంటుంది. ఇక ఫైనల్ థాట్స్ వచ్చేసి ఇండియా యుఎస్ మధ్య మిలిటరీ, టెక్, కామర్స్ లో క్లోజ్ గా వర్క్ చేయాలని, కాంపాక్ట్ అంటే క్యాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ అనే ఇనిషియేటివ్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ షాక్స్ ఏవైతే ఉన్నాయో టెంపరీగా ఉంటాయి, బట్ ఇండియా స్మార్ట్ గా అడాప్ట్ అవడంతో రికవరీ ఫాస్ట్ అవ్వడం కూడా పాసిబుల్. సో ఈ టారిఫ్స్ తో షార్ట్ టర్మ్ లో కొన్ని హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంది. బట్ లాంగ్ రన్ లో ఇండియా అడ్జస్ట్ అవ్వగలుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటో, ఈ టారిఫ్స్ మన మార్కెట్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనిపిస్తుందో మీరు కామెంట్ లో షేర్ చేయండి. సో అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్ లో మనకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ని యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.